Good morning students. Today we will discuss about Hindi language. I am your Hindi teacher. హిందీ భాష గురించి తెలుసుకోబోతున్నామమ్మ ఈరోజు మనము. హిందీలో కూడా స్ట్రోక్స్ ఉంటాయి. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఎలా స్ట్రోక్స్ ఉంటాయో స్లీపింగ్ లైన్, స్లాంటింగ్ లైన్, స్టాండింగ్ లైన్, దట్ లైన్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో అదేవిధంగా హిందీ నేర్చుకునేటప్పుడు కూడా మనకి స్ట్రోక్స్ ఉంటాయి, తెలుగు కూడా రేఖలు ఉంటాయి. అలాగే ఈరోజు మనం హిందీలో రేఖల గురించి తెలుసుకోబోతున్నాం. దోస్ ఆర్ హిందీ స్ట్రోక్స్. హిందీ రేఖాయేం. హిందీ రేఖాయేం. హిందీ స్ట్రోక్స్. ఓకే, హిందీ స్ట్రోక్స్. హిందీ రేఖాయేం, హిందీలో ఉండే రేఖలు. హిందీ రేఖల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1, ఆల్ ఆఫ్ 13, total 13 strokes are there. Number 1, long sleeping line. Long sleeping line, that is called శిరోరేఖ. తెలుగులో తలకట్టు అంటారు. తెలుగులో తలకట్టు అంటే శిరోరేఖ. శిరః మీన్స్ తల, హెడ్. ఆల్ ఆఫ్ యు నో శిరోరేఖ, తలకట్టు. నెక్స్ట్ నెంబర్ 2, స్మాల్, చిన్నదన్నమాట. ఈ చిన్న స్లీపింగ్ లైన్ని మనం ఎవ్రీ లెటర్, ప్రతి లెటర్లో కూడా యూస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దిస్ ఈజ్ స్మాల్ స్లీపింగ్ లైన్. స్మాల్ స్లీపింగ్ లైన్ మీన్స్, మరి పెద్దదైతే శిరోరేఖ. శిరోరేఖ యూస్ చేయకుండా ఏ హిందీ వర్డ్ని కూడా మనం రాయలేమమ్మా. కాబట్టి శిరోరేఖ. స్మాల్ స్లీపింగ్ లైన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆడి రేఖ. ఆడి రేఖ, స్మాల్ స్లీపింగ్ లైన్, ఆడి రేఖ. నెంబర్ 3, లెఫ్ట్ స్లాంటింగ్ లైన్. left slanting line. And number 4, right slanting line. These both are called as తిర్చి రేఖ. అంటే వంకర టింకర రేఖలు అంటారు తెలుగులో. అంటే ఇది లెఫ్ట్ స్లాంటింగ్ అండ్ దిస్ ఈజ్ రైట్ స్లాంటింగ్ లైన్. Those both are called as తిర్చి రేఖ. తిర్చి రేఖ, ఈ రెండింటిని కలిపి తిర్చి రేఖ అని చెప్తూ ఉంటారు హిందీలో. అండ్ నెంబర్ 5, ఆల్ ఆఫ్ యు నో దిస్ స్ట్రోక్ ఈజ్ సర్కిల్. సర్కిల్ ఈజ్ కాల్డ్ యాజ్ గోల్. గోల్ ఏమని చదువుతారు హిందీలో? గోల్. అంటే తెలుగులో గోళీ అని అర్థం అనమాట. గోళీలు ఉంటాయి కదా, ఆడుకునే గోళీలు, అలాగా దీన్ని గోల్, సర్కిల్, గోల్. నెక్స్ట్ నెంబర్ 6, అప్పర్ కర్వ్. కర్వ్. And number 7, lower curve. And number 8, right curve. And number 9, left curve. Those 4 are half circles. హాఫ్ సర్కిల్స్ అంటే సగము
వృత్తాలు. తెలుగులో చెప్పాలంటే సగము సర్కిల్ అనమాట, హాఫ్ సర్కిల్. హాఫ్ సర్కిల్ని మనం ఏమంటాం, అన్నీ కూడా హాఫ్ సర్కిల్స్. హాఫ్ సర్కిల్స్, అప్పర్ కర్వ్, లోయర్ కర్వ్, రైట్ కర్వ్ అండ్ లెఫ్ట్ కర్వ్, దోస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ ఆధా గోల్. ఆధా మీన్స్ సగము, గోల్లో సగము, కాబట్టి ఆధా గోల్. ఇది వాట్ ఈస్ దిస్, గోల్. గోల్లో సగం ఉంది కాబట్టి ఆధా గోల్. 9 అండ్ నెంబర్ 10 పాయింట్. పాయింట్ 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 అంటే తెలుగులో బిందువు, హిందీలో కూడా బిందు. బిందు, పాయింట్, బిందు. అండ్ నెంబర్ 11 విసర్గ. విసర్గ అంటే తెలుగులో 2 సున్నాలు ఉంటాయమ్మ, 2 సున్నాలు ఉండేది విసర్గ. తెలుసు కదా అందరికీ, ఈ 2 సున్నాలు ఉండేది విసర్గ తెలుగులో. అహాకి యూస్ చేస్తాము, అలాగే అంకి ఇక్కడ బిందుకి సున్నా యూస్ చేస్తాం. ఇదేమిటి, సున్నా. తెలుగులో సున్నా అంటారు, బిందు, పాయింట్. హిందీలో విసర్గ. విసర్గ తెలుగులో అయితే 2 సున్నాలు యూస్ చేస్తాము, హిందీలో అయితే 2 డాట్స్. లాంగ్ స్లీపింగ్ లైన్, స్మాల్ స్లీపింగ్ లైన్, left and right slanting lines are called as tirchi rekha, and goal, circle, upper curve, lower curve, right curve and left curve are all called as half circles. That is called adha goal, point, bindu, and then this is very very important line in Hindi language. This is called standing line. స్టాండింగ్ లైన్, అసలు స్టాండింగ్ లైన్ అనేదే లేకపోతే హిందీ భాషే లేదు. ఖడీ రేఖ. ఒక వృద్ధుడు ఎలాగైతే ఖడీ లేకుండా నిలబడలేడో, హిందీ భాష కూడా ఖడీ లేకుండా నిలబడలేదు. హిందీ భాషనే కడీపాయి భాష అంటారు. కడీపాయి అంటే చేత్తో పట్టుకునే ముసలి వాళ్ళకు యూజ్ చేసే చేతి కర్ర లాంటిదన్నమాట ఇది. దీన్ని పట్టుకునే హిందీ లాంగ్వేజ్ నిలబడి ఉంటుంది. వాట్ ఈస్ దిస్, ఖడీ రేఖ. ఖడీ రేఖ. అండ్ లాస్ట్ నెంబర్ 13 చంద్రబిందు. తెలుగులో చంద్రబిందువు, అర్ధచంద్రాకారము అని యూస్ చేస్తారు. దీని పేరేంటమ్మా, చంద్రబిందు. దిస్ ఈజ్ చంద్రుడు, బిందువు. గుర్తుపెట్టుకుంటే చంద్రబిందు. చంద్రబిందువు. ఓకే, సో టోటల్ 13 strokes. Number 1 long sleeping line Siro Rekha, number 2 small sleeping line Adi Rekha, and number 3 left slanting line, right slanting line. Those both are called Tirchi Rekha and circle, goal. Half circles, upper, lower, right and left curves are called as Adha goal, and point, Bindu, and Visarg, Visarga. Standing line. Standing line means Khadi Rekha. And last one, Chandrabindu.